ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో సింహరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ మంచి కోరే చెప్తున్నాను. ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే సింహరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి సింహరాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది? వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కు గురి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అలానే ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇక వివరాలలోకి వెళితే సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతేస్తారండి. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ఈ మార్పులు సింహరాశి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా. అసలు సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పు సంభవించబోతున్నాయి? ఇక ఆ పెను మార్పులు ప్రధానమైన కారణం ఏంటి? అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులు అనేది మానవ జీవితం ఎంతోగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే. ఈ సింహరాశికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. సింహరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది. అంతేకాదు, వీరి యొక్క రాశి చక్రంలో సూర్యుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని మార్పుల వల్ల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారని చెప్పాలి. దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారు అని, ఎందుకు ఇలా అని. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అని ఆశావాదంతో